జూలైలో కురిసిన వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు కోరినట్లుగా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. వర్షాల వలన తలమడుగు మండలం అలాగే కొత్తూరు శివారులోని దాదాపు 100 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని తమ పాదయాత్రలో రైతుల గోడు వెళ్లబోసుకున్నట్లుగా చెప్పారు. అధికారులు సర్వే చేపట్టి నష్టపరిహారం చెల్లించాలన్నారు. గత సంవత్సరం కూడా అందరికీ నష్టపరిహారం అందలేదు అని ఆరోపించారు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలో నష్టపరిహారం వెంటనే కొత్తూరు గ్రామంలో రైతులకు జూలై మాసంలో అధిక వర్షాలు పడటం వలన తలమడుగు మండలం కొత్తూరు గ్రామ శివారంలో దాదాపు 100 ఎకరాలకు పైగా భూమిలో పంటలు నష్టపోయినాయి. నష్టపోయిన పత్తి కానీ సోయా కానీ ఇతర పంటలు కూడా పూర్తిగా ధ్వంసమై ఉష్క మెటల్ వేసి ఈ రోజు వరకు ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ ఎవరికి చెప్పినా గ్రామస్తులు పట్టించుకోకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. అందుకే మేము పాదయాత్రలో భాగంగా వాళ్ళు పిలిస్తే రైతులకు మేము స్వయంగా పోయి పంటలు పరిశీలించినాం. విధంగానే కన్నీరు మున్నీరు అయిపోతున్నాయి. అక్కడ చూస్తూ ఉంటే అవి దళిత బస్తీలో ఇచ్చిన భూములు కూడా దాదాపు 12 మంది రైతులు అలా దళిత బస్తీ వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా ఇతర కులాల వారు ఇతర సంత భూముల వారు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉన్నారు రైతులు. ఒక పక్క ఎరువుల ధరలు పెరిగినాయి, గిట్టుబాటు ధరలు లేవు. మరి పంటలు నష్టపోతే నష్టపడలేదు. పోయిన సంవత్సరం ఆగస్టులోనే పంటలు నష్టపోయిన వారికి ఈ రోజు వరకు ఇంకా 25 మంది రైతులు పెండింగ్లో ఉన్నది ఏం చేయలేదు. అప్పుడు కూడా గ్రీవెన్సర్లు ఇచ్చారు ఇదే కలెక్టర్ గారు. అప్పుడు ఈ సంవత్సరం 2వ సంవత్సరం కూడా పంట నష్ట పరిహారం కావాలని రైతులు వచ్చారు. మేము చెప్తా ఉన్నాం రైతులకు వెంటనే అధికారులు రేపు సర్వేకు పోయి ఎంక్వైరీ చేసి ప్రభుత్వాన్ని నివేదిక పంపుని నష్టపరిహారం ఇవ్వండి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి ఇవ్వకపోతే మరి పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన చేస్తాం. రైతుల తరపున సిపిఐ పార్టీ కూడా వెంట ఉండి రైతులను ఆదుకునే వరకు మరి పోరాటం కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిక చేస్తాం.